పులితోలు కప్పుకున్న గాడిద కథ. పూర్వం ఒక గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు. అతని వద్ద ఓ గాడిద ఉండేది. అయితే అది పని దగ్గరకొచ్చేసరికి ఏదో ఒక సాకు చూపి బట్టలు మోయకుండా యజమానిని రోజూ మోసం చేసేది. అలా కొన్ని రోజులు భరించిన చాకలి ఇక గాడిదను మేపడం భారంగా మారడంతో దాన్ని వదిలించుకుంటాడు. ఇంతకాలం యజమాని అన్నీ అమర్చి పెట్టడంతో హాయిగా కాలం వెళ్లదీసిన గాడిదకు మొదటిసారి ఆకలి కష్టాలు తెలుస్తాయి. దాంతో మేత కోసం పంట పొలాల్లోకి వెళ్ళింది. పంటను నాశనం చేస్తున్న గాడిదను చూడగానే కాపలా వాళ్ళు కోపంతో దాన్ని పరిగెత్తించి కొట్టారు. కొంతకాలం నీళ్లు తాగి కడుపు నింపుకున్న గాడిదకు ఓనాడు అడవి గుండా వెళుతుంటే పులితోలు కనిపించింది. దాన్ని చూడగానే గాడిద మెదడుకు చటుక్కున ఓ ఉపాయం తట్టింది. ఆ వెంటనే దాన్ని అమలు చేసేస్తుంది. అదేంటంటే పులితోలును కప్పుకుని ఆ గాడిద పంట పొలాల్లోకి వెళ్ళింది. పులితోలు కప్పుకున్న గాడిదను చూసిన చేలల్లోని కాపలాదారులు అయ్య బాబోయ్, పులి పులి వచ్చింది అని భయపడి పరుగులు తీశారు. దాంతో ఆ గాడిద చేలల్లో తనకిష్టమైన ఆహారాన్ని కడుపారా తిన్నది. ఆ సంఘటన తర్వాత భయంతో ఆ పులిని ఏం చేయగలం అంటూ గ్రామస్తులు ఊరుకుండిపోవడంతో గాడిదకు ఆకలి అనిపించిన ప్రతిసారి చేలల్లో ఇష్టానుసారంగా తిరిగింది. అయితే ఆ ఊర్లోనే ఉంటున్న ధైర్యశాలి ఒకడు ఈ పులి సంగతి ఏంటో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఎవరికీ తెలియకుండా పొలాల దగ్గర చాటుగా మాటు వేశాడు. కొంత సమయానికి అక్కడకు వచ్చిన గాడిద పులితోలు ముసుగులో చేలల్లో పడి పైరుల్ని మేయసాగింది. పులి దర్జాను చూడగానే ఆ ధైర్యశాలి వెన్నులో ఒకంత వణుకు పుట్టింది. అయినా సమయం కోసం వేచి చూడసాగాడు. ఇంతలో ఉన్నట్టుండి దూరంగా గాడిదలు ఓండ్ర పెట్టాయి. చాలా రోజులుగా మౌనంగా మేత మేయడం అలవాటైన గాడిదకు తన జాతివారి అరుపులు వినబడడంతో సంతోషం పట్టలేకపోయింది. వెంటనే అది కూడా గాడిదలకు జవాబుగా గట్టిగా ఓండ్ర పెట్టింది. తోలును చూసి పులి అని భ్రమపడుతున్న ధైర్యశాలికి అది నోరు తెరిచి ఓండ్ర పెట్టగానే గాడిదగా గుర్తించాడు. తక్షణమే తన వద్దనున్న దుడ్డుకర్రతో ఆ గాడిదకు బడిత పూజ చేశాడు. ఆనాటి నుండి చాకలివాడి పులితోలు కప్పుకున్న గాడిద బాధ ప్రజలకు తప్పింది. అందుకే పెద్దలు ఏమంటారంటే నిజాన్ని ఎంతో కాలం దాచలేము అని.